హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన ఫస్ట్ సిరీస్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్. మన ఫస్ట్ సిరీస్లో 19th వీడియో వచ్చేసి కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ 3 డైమెన్షనల్ ఫ్లో. సో ఈ వీడియోలో మనము కంటిన్యూటీ ఈక్వేషన్ 3 డైమెన్షనల్ ఫ్లోకి కనుక్కుంటాము. ఓకేనా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంది? ఇట్ స్టేట్స్ దట్ ద మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ entering the control volume is equal to the mass of fluid stored in the control volume and the mass of fluid exited from the control volume. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే అది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం ఒక టబ్ తీసుకుందాం. ఓకే, ఈ టబ్కి వచ్చేసి ఒక ఇన్లెట్ ఇద్దాం, ఒక అవుట్లెట్ ఇద్దాం. సో ఫ్లూయిడ్ అనేది ఇన్లెట్లో రేట్ ఆఫ్ ఫ్లో వచ్చేసి ఎంత అనుకుందాము? రేట్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 50 అనుకుందాము, 50 kg/s. సో అవుట్లెట్లో ఎంత అనుకుందాము? R = 30 kg/s అని అనుకుందాము. సో ఇక్కడ 50 kg/s, ఇక్కడ 30 kg/s అంటే 50 kg/s ఈ బాత్టబ్ ఫిల్ అయిపోతుంది. కానీ బయటికి ఎంత వస్తుంది? 30 kg/s. సో మిగిలిపోయింది ఎంత? 20 kg/s. ఆ 20 kg/s ఎక్కడ ఉంటుంది? ఇంకో ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో ఆర్ స్టోర్డ్ లేకపోతే ఎం స్టోర్డ్ = 20 kg/s. సో డెఫినేషన్ మీరు కరెక్ట్ చూడండి. ద మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ ద కంట్రోల్ వాల్యూమ్, దీన్ని మనం కంట్రోల్ వాల్యూమ్ అంటాము. ద మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ ద కంట్రోల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ద కంట్రోల్ వాల్యూమ్ ప్లస్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ స్టోర్డ్ ఇన్ ద కంట్రోల్ వాల్యూమ్. సో ఇప్పుడు నేను మీకు ఇదే మ్యాథమెటికల్గా రాసి చూపిస్తా. మాస్ ఎంటరింగ్ = మాస్ స్టోర్డ్ ప్లస్ మాస్ ఎగ్జిటెడ్. ఇది ఎట్లా వచ్చింది మనకంటే సింపుల్. ఇప్పుడు ఎంటర్ అయింది ఎంత? 50. ఎగ్జిట్ అయింది ఎంత? 30 - 30 = 20. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి రాద్దాం. 50 అంటే ఎంత? మాస్ ఎంటర్డ్ -30 ఎంత? మాస్ ఎగ్జిటెడ్ = 20 ఎంత? మాస్ స్టోర్డ్. సో వీటిని మనము m డాట్ తోటి రిప్రజెంట్ చేయాలి. m డాట్ ఎందుకంటే మాస్ ఫ్లో రేట్ కాబట్టి m డాట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎగ్జిట్ డాట్ పంపిస్తున్నా. m డాట్ ఎంటర్డ్ = m డాట్ స్టోర్డ్ ప్లస్ m డాట్ ఎగ్జిట్. సో ఇది వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మన కెమిస్ట్రీలో కూడా ఒకటి ఉంది. సో అందుకే నేను మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా ఏం చెప్తున్నా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇది వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానిక్స్. m ఎంటర్డ్ - m ఎగ్జిట్ = m స్టోర్డ్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కంట్రోల్ వాల్యూమ్. మనము ఏ మెథడ్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని డిఫైన్ చేసుకోవడానికి మనము యులేరియన్ అప్రోచ్ని యూజ్ చేసినాము. ఓకేనా? యులేరియన్ అప్రోచ్ని యూజ్ చేసినాము. సో ఇప్పుడు మనకి ఇది అర్థమైంది అనుకో, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫర్ 3 డైమెన్షన్ అనేది మనం ఈజీగా డిరైవ్ చేయొచ్చు. ఓకేనా? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ 3 డైమెన్షన్స్. సో మనము ప్రొసీడ్ అయ్యే ముందు మొత్తం డెరివేషన్ చేసే ముందు కొన్ని బేసిక్స్ మనం క్లియర్గా తెలుసుకుందాం. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది డెరివేషన్ ఎట్లా చేస్తున్నామో వాట్ బేసిస్ ఏ కండిషన్స్ని తీసుకొని. సో ఫస్ట్ మనము ఈ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫర్ 3Dని యులేరియన్ మెథడ్ అంటే యులేరియన్ అప్రోచ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాము. యులేరియన్ అప్రోచ్ అంటే ఏంది? మనము ఒక కంట్రోల్ వాల్యూమ్ని కన్సిడర్ చేసి సో
ఫ్లూయిడ్ ఫ్లో యొక్క ప్రాపర్టీస్ని మనము డిఫైన్ చేస్తాము. సో ఇక్కడ కూడా మనము ఒక కంట్రోల్ వాల్యూమ్, సో ఒక కంట్రోల్ వాల్యూమ్ని కన్సిడర్ చేసినాము. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫర్ 3Dని కనుక్కోవడానికి, డిరైవ్ చేయడానికి మనం ఒక కంట్రోల్ వాల్యూమ్ని తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కంట్రోల్ వాల్యూమ్ షేప్ ఏంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రోల్ వాల్యూమ్ షేప్ వచ్చేసి రెక్టాంగులర్ parallelopiped. ఓకేనా, రెక్టాంగులర్ parallelopiped. సో ఇక్కడ మీరు కరెక్ట్ ఇప్పుడు ఈ షేప్ అంటే ఈ కంట్రోల్ వాల్యూమ్ గురించి కొంచెం నేను డిస్క్రైబ్ చేస్తాను. ఈ కంట్రోల్ వాల్యూమ్ని మనము కరెక్ట్ ఎగ్జాక్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద పెట్టినాము. ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇది కోఆర్డినేట్ యాక్సిస్ కనిపిస్తుందా? కరెక్ట్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఈ రెక్టాంగులర్ parallelopipedని ప్లేస్ చేసినాం అనుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి మన కంట్రోల్ వాల్యూమ్. ఇక్కడ నేను కొన్ని మీకు డిఫైన్ చేస్తాను. ఇది వచ్చేసి దాని యాక్సిస్ ఇది, ఓకే. ప్లస్ ఇప్పుడు మనం కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ లెంత్ వచ్చేసి ∆y, ఎందుకంటే ఇది y డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని మనము అంటే ఈ లెంత్ని మనం ∆y అనుకుందాం. ఇది అలాంగ్ z డైరెక్షన్ కాబట్టి ఈ లెంత్ ∆z అనుకుందాం. ఇది అలాంగ్ x డైరెక్షన్, ఇది అలాంగ్ x డైరెక్షనే కదా ఏ, ఇది కూడా. సో దీన్ని మనము ∆x అని అనుకుందాం. సో అర్థమైందా? ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామో ఇది కోఆర్డినేట్ యాక్సిస్ మీద తీసుకున్నాము, ప్లస్ ఇందులో మనము దీని వాల్యూస్ని డిఫైన్ చేసుకున్నాం. AB ∆y, BC ∆z, AD అనుకుందాము. AD వచ్చేసి ∆x. సో అర్థమైందా క్లియర్గా? సో మనము ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని యూజ్ చేసి మనం దీన్ని ఫస్ట్ స్టెప్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని అప్లై చేస్తున్నా. ఏం చేస్తున్నా అంటే నేను ఏం సిచ్యువేషన్ తీసుకుంటున్నా అంటే మాస్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుందాం. సో మాస్ అనేది ఎక్స్ డైరెక్షన్లో నుంచి ఇన్లెట్ అయింది, సో ఇన్ అయ్యి బయటికి వచ్చేసింది. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మనకేంది m.in మైనస్ m.out ఈక్వల్స్ టు m stored, అవునా కదా? సో దీన్ని మనం రాసేసుకుందాం. m.in మైనస్ m.out ఈక్వల్స్ టు m.stored. ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే నేను ఫ్లో ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో ఉందని అంటే ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో ఉందని తీసుకుంటున్నా ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. మనం నెక్స్ట్ m.in ఎలాంగ్ y డైరెక్షన్లో తీసుకుంటాము, m.in ఎలాంగ్ z డైరెక్షన్లో తీసుకుంటాము. సో అవన్నీ కాకుండా ఫస్ట్ మీకు అర్థం కావడానికి నేను ఫ్లో ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఉందని తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అప్లై చేస్తే మనకేమొచ్చింది m.in మైనస్ m.out ఈక్వల్స్ టు m.stored. ఇక్కడ వరకు నీట్గా అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ m.in మైనస్ m.out ఈక్వల్స్ టు m.stored ఉందా, ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్కటి మెల్లగా ఒక్కొక్క టర్మ్ అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ m.in. సో m.in అంటే ఏంది? మాస్ ఫ్లో రేట్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఎందుకంటే ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే నేను m.in ఫర్ ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం m.in ఫర్ ఎక్స్ డైరెక్షన్ అంటే మాస్ రేట్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఫస్ట్ దానికి ముందు మనము వెలాసిటీ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో వచ్చేసి వెలాసిటీ కాంపోనెంట్ ఏంది? u. y డైరెక్షన్లో వచ్చేసి వెలాసిటీ కాంపోనెంట్ ఏంది? v. z డైరెక్షన్లో వచ్చేసి వెలాసిటీ కాంపోనెంట్ ఏంది? w. సో ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క కాంపోనెంట్కి మనము ఒక్కొక్క వాల్యూని అంటే ఒక్కొక్క సింబల్ని డిఫైన్ చేసుకున్నాం, u, v, w. సో అది అర్థమైందా? ఇప్పుడు నేను ఏంది m.in ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అనుకోవాలి. సో మాస్ ఫ్లో రేట్ ఫార్ములా ఏంది? m ఈజ్ ఈక్వల్స్ టు రో ఏవీనా. సో m.in ఈజ్ ఈక్వల్స్ టు రో ఏవి. m.in ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇంటూ ఏరియా ఆఫ్ ABCD. మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఫ్లూయిడ్ అనేది ఎట్లా ఎంటర్ అవుతుంది? ఇట్లా ఎంటర్ అవుతుంది. సో ఫ్లూయిడ్ అనేది ఇట్లా ఎంటర్ అవుతున్నప్పుడు ఏ ఏరియాని ఫేస్ చేస్తుంది ఫ్లూయిడ్? ఈ రెక్టాంగిల్ ఏరియాని ఫేస్ చేస్తుంది. కరెక్ట్ గమనించండి, ఇట్లుంది. సో ఫ్లూయిడ్ అనేది కరెక్ట్ చూడండి, ఫ్లూయిడ్ అనేది ఎక్స్ డైరెక్షన్ ఇట్లా వస్తుంది. సో విచ్ ఏరియా ఇజ్ ఇట్ ఫేసింగ్? సో ఈ ఏరియా ఉందా, ఈ ఏరియా ఫేస్ చేస్తుంది. సో ఈ ఏరియాని మనమే కనుక్కోవాలి. సో ఈ ఏరియా వచ్చేసి మనకి ఇక్కడ A,
ABCD. So area of ABCD into V along x direction. So V along x direction మనకు తెలియాలి. So m dot in x is equals to rho into area of ABCD ఎంత, area of rectangle అంటే ఎంత మనకి, length into breadth. So dy into dz, therefore rho into dy into dz into velocity along x direction ఏంది, u. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము velocity along x direction ఏంది, u. సో into u, therefore m dot in x is equals to rho into dy into dz into u. అర్థమైపోయిందా? ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, m డాట్ ఇన్ అయిపోయింది, నెక్స్ట్ m డాట్ అవుట్. సో m డాట్ అవుట్ ఎట్లా ఫైండ్ చేస్తాము, సింపుల్, ఇందాక దాని లెక్కనే, కానీ ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ వస్తుంది, ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. సో ఇందాక రో ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ, కానీ ఇక్కడ మనకు ప్లస్ డో బై డో ఎక్స్ ఇంటూ రో డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ ఇంటూ డిఎక్స్, అది ఎక్స్ట్రా యాడ్ అయింది. ఎట్లా అంటే m డాట్ అవుట్ అంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడు మాస్ ఫ్లో రేట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో ఈ ఫ్లో రేట్ ప్లస్ ఎంత చేంజ్ అయింది ఎలాంగ్ ఈ డిస్టెన్స్ అనేది m డాట్ అవుట్. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తా, m డాట్ అవుట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ ఉన్న వాల్యూ ఎంత, m డాట్ ఇన్ అయినప్పుడు ఉన్న వాల్యూ ఎంత ఉంది మనకి, రో ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ ప్లస్ ఎంటర్ అయిన తర్వాత ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదా ఫ్లూయిడ్ అనేది, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు దాని మాస్ ఫ్లో రేట్ చేంజ్ అవుతుందా కదా. సో ఆ చేంజ్ అయిన మాస్ ఫ్లో రేట్ని మనము యాడ్ చేయాలి. ప్లస్ చేంజ్ అనేది ఓన్లీ మనం ఇక్కడ ఏ డైరెక్షన్లో కన్సిడర్ చేస్తున్నాము, మాస్ ఫ్లో రేట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. అందుకే మనము పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము. డిఫరెన్షియేషన్ ఇస్ నథింగ్ బట్ చేంజ్. సో చేంజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిసే మనం తీసుకోవాలి, అంటే డో బై డో ఎక్స్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, అంటే చేంజ్ ఇన్ మాస్ ఫ్లో రేట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఓకే, ఇంత డో బై డో ఎక్స్ ఇంటూ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎంత ఉంది, రో ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ, అంటే ఎగ్జిస్టింగ్ వాల్యూ అంటే ఎంటర్ అయినదే చేంజ్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇంటూ ఏ డిస్టెన్స్ అంటే ఎంత చేంజ్ అవుతుంది, డిఎక్స్ డిస్టెన్స్లో ఎంత చేంజ్ అయిందో అంతే కావాలి మనకి. సో ఈ డిస్టెన్స్లో ఎంటర్ అయిన ఫ్లో రేట్ ఎంత చేంజ్ అయింది అనేది మనకు కావాలి. సో అది ఎట్లా కనుక్కుంటాము, ఎగ్జిస్టింగ్ వాల్యూ ప్లస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దట్ ఎగ్జిస్టింగ్ వాల్యూ అలాంగ్ డిఎక్స్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎగ్జిస్టింగ్ వాల్యూ ప్లస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దట్ ఎగ్జిస్టింగ్ వాల్యూ అలాంగ్ డిఎక్స్ డిస్టెన్స్. అర్థమైపోయిందా? ఓకేనా? సో ఇందాక మనము m డాట్ ఇన్ m డాట్ అవుట్ క్యాలిక్యులేట్ చేసినాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే m డాట్ ఇన్ మైనస్ m డాట్ అవుట్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాము. సో m డాట్ ఇన్ మైనస్ m డాట్ అవుట్ ఎంత, రో ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ మైనస్ m డాట్ అవుట్ ఎంత, రో ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ రో డివై డిజెడ్ ఇంటూ యూ డిఎక్స్. సో దీన్ని అంతా సాల్వ్ చేసి m డాట్ ఇన్ మైనస్ m డాట్ అవుట్ ఈక్వల్స్ టు ఈ మైనస్ని మొత్తం ఈ హోల్ టర్మ్తో మల్టిప్లై చేస్తే మనకి ఇది మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. సో ఇక్కడ మనం కరెక్ట్ చూస్తే ఈ రెండు లైక్ టర్మ్స్, రో ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ, రో ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ. సో ఇది ప్లస్ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి మిగిలింది ఏది, మైనస్ డో బై డో ఎక్స్ ఇంటూ రో ఇంటూ డివై ఇంటూ డిజెడ్ ఇంటూ యూ ఇంటూ డిఎక్స్. సో సేమ్ అట్లనే ఇప్పుడు మనం ఏం చేసినాము, m డాట్ ఇన్ మైనస్ m డాట్ అవుట్ ఫర్ ఎక్స్ డైరెక్షన్ కనుక్కున్నాం. సిమిలర్గా m డాట్ ఇన్ మైనస్ m డాట్ అవుట్ ఫర్ y డైరెక్షన్ కనుక్కుంటే మనకి సేమ్ ప్రొసీజర్ బట్ ఏమవుతుంది అంటే మనకి వెలాసిటీ కాంపోనెంట్ చేంజ్ అవుతుంది ప్లస్ ఏరియా చేంజ్ అవుతుంది. మీరు కరెక్ట్ గమనిస్తే కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి మీకు చెప్తే అర్థమైపోతుంది. ఇక్కడ డో బై డో ఎక్స్ ఉందా, ఇక్కడ y కాబట్టి డో బై డో y ఉంటుంది. అర్థమైపోయిందా? సో అది వదిలేసండి. నెక్స్ట్ రోస్ డెన్సిటీ అనేది ఫ్లూయిడ్ డెన్సిటీ సేమ్ ఉంటుంది, ఏ డైరెక్షన్లో ఫ్లూయిడ్ ఫ్లో అయినా. సో వదిలేసండి. నెక్స్ట్ ఇక్కడ డివై డిజెడ్ ఉంది, ఎందుకంటే ఎక్స్ కాబట్టి ఇప్పుడు బాడీ ఎక్స్లోకి స్టార్ట్ అయింది. ఏ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది,
వై జెడ్ డైమెన్షన్లో ఉన్న ఏరియాకి ఎంటర్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఫ్లూయిడ్ వై నుంచి ఎంటర్ అవుతుంది అనుకో, ఏ ఫ్రేమ్లకి ఏ రెక్టాంగిల్కి ఎంటర్ అవుతుంది, ZX ఉన్న రెక్టాంగిల్కి ఎంటర్ అవుతుంది. సో సింపుల్, వై కాబట్టి మనకి ఏరియా వచ్చేసి dx dz ఇంటూ ఇక్కడ వెలాసిటీ కాంపోనెంట్ ఏముంది u, ఇక్కడ ఏముంటుంది v. మీకు ఆల్రెడీ చెప్పిన వెలాసిటీ కాంపోనెంట్స్ వచ్చేసి u v w వెలాసిటీ కాంపోనెంట్స్ along 3 డైరెక్షన్స్, x డైరెక్షన్లో u, y డైరెక్షన్లో v, z డైరెక్షన్లో w. సో అందుకే మనకి ఇక్కడ v వచ్చింది ఇంటూ dy. సో y ఉంది కాబట్టి dy. సిమిలర్గా m.n/z ఏంది ∂z రో ఇంటూ ఇక్కడ మీరు కరెక్ట్గా మన ఇంకో షార్ట్ ఇక్కడ z ఉందంటే పక్క ఏరియాలో yx వస్తుంది ఇంటూ వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ z డైరెక్షన్ ఇంటూ dz. సో అర్థమైందా? ఈ రెండు చేసినా మీకు మళ్ళీ అదే వస్తుంది, ఏం లేదు, జస్ట్ dz డిఫరెన్స్ అంతే. సో చేసి కూడా వేస్ట్. సో మీరు ఏ టెక్స్ట్ బుక్లో ప్రూఫ్ కూడా చూస్తే అదంతా కూడా చేయడం వల్ల డైరెక్ట్ ఇది రాసేస్తాడు. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? సో ఇందాక మనము m.in మైనస్ m.out ఫర్ ఎవ్రీ డైరెక్షన్ని కనుక్కున్నామా లేదా? సో ఇక్కడ మీరు చూడండి, m.in మైనస్ m.out ఫర్ ఎవ్రీ డైరెక్షన్ మనం కనుక్కున్నాం ఇందాక. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేసిన, ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, మైనస్ కామన్ తీసిన, ఎందుకంటే అన్నిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే మిగతాదంతా రాసేసిన. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు మీరు కరెక్ట్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్, m.stored అలాంగ్ XYZ డైరెక్షన్. సో ఈ మూడింటిని నేను m.x, m.y, m.zని డైరెక్ట్గా m.stored అలాంగ్ XYZ డైరెక్షన్, మూడిట్లో ఎంత స్టోర్ అయిందో దాన్ని నేను m.stored లెక్క డినోట్ చేసేసిన. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ మనకేమైంది, ఇప్పుడు m.stored ఈజ్ ఈక్వల్స్ టు dm/dt. సో dm/dt ఎందుకు వచ్చింది అనేది మీకు చాలా ఇంపార్టెంట్, చాలా అర్థం చేసుకోవాలి మీరు. సింపుల్ ఏంటంటే ఫ్లూయిడ్ వచ్చింది పోతుంది అంటే ఒక డైరెక్షన్ నుంచి వస్తుంది, ఇంకో డైరెక్షన్ నుంచి పోతుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఇందాక మనం డ్రా చేసుకున్న కంట్రోల్ వాల్యూమ్లో ఫస్ట్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అంటే ఏంది, మాస్ ఫ్లో రేట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కంట్రోల్ వాల్యూమ్లో చేంజ్ అవుతుందా లేదా? వస్తుంది. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మాస్ వస్తుంది, మళ్ళీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మాస్ వెళ్ళిపోతుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మాస్ వస్తుంది వెళ్ళిపోతుంది. అంటే మాస్ అనేది కాన్స్టెంట్గా m.storeలో కాన్స్టెంట్గా ఉందా? లేదు. కంట్రోల్ వాల్యూమ్లో కాన్స్టెంట్ అంటే కంట్రోల్ వాల్యూమ్లో కాన్స్టెంట్గా మాస్ ఫ్లో రేట్ అనేది చేంజ్ అయితేనే ఉంది. అంటే ఏంది, మాస్ వస్తుంది పోతుంది అంటే దాని అర్థం ఏంది, మాస్ ఫ్లో రేట్ అనేది కాన్స్టెంట్గా లేదు, మాస్ ఫ్లో రేట్ అనేది చేంజ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఏది చేంజ్ అవుతుంది, టైం బట్టి చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీరు కరెక్ట్ గమనించండి, ఇది మీకు అర్థం కావాలంటే సేమ్ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇన్లెట్ అవుట్లెట్. ఇప్పుడు 50 వేస్తున్నా ఎందుకంటే 30 వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థమైంది కంటిన్యూస్గా నువ్వు 50 వేస్తున్నా కొద్దీ ఇందులో 30 స్టోరేజ్ 50 స్టోరేజ్ అందులోకి 30 వెళ్ళిపోతుంది. మళ్ళీ 50 వేస్తున్నప్పుడు అలా 50లకించి మళ్ళీ 50 ఫిల్ అయిపోయి అందులోకించి మళ్ళీ 30 అవుట్లెట్లకించి వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏంది, కాన్స్టెంట్గా ఫిక్స్డ్ వాల్యూమ్లో మాస్ ఫ్లో రేట్ అనేది చేంజ్ అయితేనే ఉంది. అందుకే మనం విత్ రెస్పెక్ట్ టు టైమే కదా. ఇప్పుడు ఫస్ట్ 50 ఉంది, 50 అయిన తర్వాత ఒక 2 సెకండ్స్ తర్వాత ఏమవుతుంది, ఎగ్జిట్లకించి వాటర్ అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. సో విత్ టైము ఈ కంట్రోల్ వాల్యూమ్లో ఉన్న మాస్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే మనము dm/dt తీసుకున్నాం, చేంజ్ ఇన్ మాస్ విత్ రెస్పెక్ట్ టు టైం. దేర్ఫోర్ ఇప్పుడు చేంజ్ ఇన్ మాస్ మనం మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ వచ్చింది, ∂t ఎందుకు తీసుకుంటున్నారంటే వీఆర్ ఓన్లీ అన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ dm/dtని ∂m/dt తీసుకున్నాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో జస్ట్ మనము ప్రూఫ్ పర్పస్కి. ఓకేనా? సో ఇక్కడ మనకి ∂t ఈక్వల్స్ టు రో ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz. అరే మళ్ళీ ఇది ఎట్లా వచ్చింది అంటే సింపుల్ మాస్ ఇన్ కంట్రోల్ వాల్యూమ్. అంటే మాస్ ఇన్ మనం ఇందాక ఏది తీసుకున్నాము, రెక్టాంగులర్ ప్యారలల్ పైప్, ఇట్ ఈస్ నథింగ్ బట్ m ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ ఒక డెఫినేషన్ తెలుసు, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. అవునా కదా? దేర్ఫోర్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అవునా కదా? సో మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. దేర్ఫోర్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ మనకి టోటల్ వాల్యూమ్ ఎంత, వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో అక్కడ మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ అయింది, లెంత్ వచ్చేసి dx, బ్రెడ్త్ వచ్చేసి dy, హైట్ వచ్చేసి dz. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు dx ఇంటూ dy ఇంటూ dz. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz. సో సేమ్ అదే నేను
ఏం చేసిన dm/dtలో ∂t ఆఫ్ m ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన రో ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ని మళ్ళీ నేను రీరైట్ చేసిన. సో మైనస్ ఆఫ్ ఇదంతా రాసేసి ఈజ్ ఈక్వల్స్ టు dm/dt అంటే m డాట్ స్టోర్ ప్లేస్లో dm/dt సబ్స్టిట్యూట్ చేసిన. సో dm/dtని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది ∂t ఆఫ్ రో dx ఇంటూ dy ఇంటూ dz. సో అర్థమైందా క్లియర్గా? సో ఇందాక ఈక్వేషన్ మనం మళ్ళొకసారి రీరైట్ చేసుకుందాం. ఏంటంటే ఇందాక మనకి ఏ ఈక్వేషన్ వచ్చింది, సో అదే ఈక్వేషన్ నేను మళ్ళీ రాసుకున్నాను. ∂x ఆఫ్ దిస్ ప్లస్ ∂y ఆఫ్ this ∂z of this is equals to ∂t of rho into dx into dy into dz. ఇందాక మనం dm/dt కనుక్కున్నాం కదా, అదే అక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే dx dy dz లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కామన్ తీస్తున్నా. ఇక్కడ మీకు డౌట్ వచ్చింది ఇవన్నీ డిఫరెన్షియేషన్ లోపల ఉన్నాయి, హౌ కెన్ యూ టేక్ అవుట్ dx dy dz అవుట్ ఫ్రమ్ దట్ అని. సింపుల్, dx dy dz అనేవి కాన్స్టెంట్స్. ఎందుకంటే dx dy dz చేంజ్ కావు, అవి డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్యారలెలోపైప్. సో అందుకే అవి కాన్స్టెంట్స్ కాబట్టి బయటకు తీసేసిన. సో dx dy dz క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఏం మిగిలింది మైనస్ ఆఫ్ ∂x ఇంటూ రో యూ ప్లస్ ∂y ఇంటూ రో వి ప్లస్ ∂z ఇంటూ రో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ∂ρ/∂t. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని ఇక్కడైనా పంపించినా లేదా దాన్ని అక్కడైనా పంపించుకొని ఏం చేసిన అంటే మొత్తానికి రీఅరేంజ్ చేస్తే మనకు వచ్చింది ఏంటంటే, సో అది కూడా చెప్తా ఎందుకు మళ్ళీ. సో సపోజ్ మనము ఇక్కడికి పంపించుకున్నాము అనుకుందాం, ఏమవుతుంది మనకి ఇక్కడికి పంపించుకుంటే మనకి మైనస్ ∂ρ/∂t వస్తుంది. సో ఏం చేస్తున్నాం, మైనస్ని కామన్ తీసినాం రెండిట్లకించి. సో మైనస్ని కామన్ తీసి ఏమొస్తుంది ∂ρ/∂t, అది మళ్ళీ ప్లస్ కావాలంటే మనకి ప్లస్ వస్తుంది. సో ప్లస్ ∂x ఇంటూ రో యూ ప్లస్ ∂y ఇంటూ రో యూ ప్లస్ ∂z ఆఫ్ రో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ మైనస్ని ఏం చేస్తున్నా అంటే అటు పంపిస్తా. సో మనకు మిగిలేదు ఏంది సేమ్ మళ్ళీ అదే. సో అదంతా గ్యాంబ్లింగ్ చేయకుండా డైరెక్ట్ మీకు ఏజ్ చూపించిన ∂ρ/∂t ప్లస్ ∂x ఆఫ్ రో యూ ప్లస్ ∂y ఆఫ్ రో యూ ప్లస్ ∂z ఆఫ్ రో డబ్ల్యూ. సో ఇప్పుడు మనము ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫర్ 3Dని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్కి అప్లై చేస్తాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లో వచ్చేసింది ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. సో ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటే ఏంది నేను మీకు ఆల్రెడీ చెప్పిన. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్లో డెన్సిటీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇప్పుడు డెన్సిటీ అనేది కాన్స్టెంట్ ఉందంటే చేంజ్ ఇన్ డెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత జీరోనా కదా. అసలు డెన్సిటీ చేంజ్ కానప్పుడు ∂ρ/∂t ఎంత అయితే 0 అయిపోతుంది, ఎందుకంటే ∂ρ 0 అయిపోతుంది, ఎందుకంటే రో ఇస్ కాన్స్టెంట్ కాబట్టి. సో ∂ρ/∂t ఈక్వల్స్ టు 0. సో దీన్ని 0 చేసుకుంటే మనకి ఏం మిగులుతుంది డో ఇంటూ u/x ప్లస్ డో ఇంటూ ρv/∂y ప్లస్ డో ఇంటూ రో డబ్ల్యూ/ρz. ఓకేనా. కానీ ఇక్కడ మళ్ళీ ఏమైంది, మన రో కాన్స్టెంట్ కదా, రో కాన్స్టెంట్ కాబట్టి ఈ రోని బయటకు తీసుకొచ్చేసిన, ఇందులో అన్నిట్లకించి ఈ రోని అటు సైడ్ పంపించేసిన. సో మనకు మిగిలింది ∂u/∂x ప్లస్ ∂v/∂y ప్లస్ ∂w/∂z ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ ఫర్ స్టడీ ఫ్లో కూడా మనకి ఏంటంటే ∂ρ/∂t ఈజ్ ఈక్వల్స్ టు 0. సింపుల్ అదే చేసినాము. ∂x ఆఫ్ రో యూ ప్లస్ ∂y ఆఫ్ రో వి ప్లస్ ∂z ఆఫ్ రో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. నెక్స్ట్ ఫర్ 2D ఫ్లో అంటే ఏంది, ఓన్లీ 2 డైరెక్షన్స్లో ప్లస్ అది 2D ఫ్లో అంటే ఏంది, ఈ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ నుంచే ఒకవేళ అది 2D ఫ్లో అయితే, ఒకవేళ అది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అయ్యి ఓన్లీ 2 డైమెన్షన్స్లో ఫ్లో అవుతుంది అంటే మనకి ఏంది ∂ρ/∂t ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎట్ ద సేమ్ టైం ∂w/∂z ఈజ్ ఈక్వల్స్ టు 0. సో రెండు అప్లై చేస్తే మనకి మిగిలేదు ఏంది ∂u/∂x ప్లస్ ∂v/∂w ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ 3 డైమెన్షన్స్ దేనికి అప్లికబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్. ఓకే. నెక్స్ట్ ఫర్ స్టడీ అండ్ అన్స్టడీ. నెక్స్ట్ ఫర్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లోస్. ఓకేనా. సో ఈ మూడిటికి ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ నేను చెప్పినా మీకు. ఓకే, లెట్ ఇట్ బి. సో కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్.
సో అర్థమైందా? ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫర్ 3 డైమెన్షన్, దాని యొక్క కండిషన్స్, దాని యొక్క డెరివేషన్, దాని తర్వాత దాని యొక్క అప్లికేషన్స్, దేన్ని ఆ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీని దేనికి అప్లై చేస్తామో. సో ఈ కాంటెంట్ ఏమో కొంచెం మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకో, తెలుసు కదా ఏం చేయాలో.